ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా వాళ్ళిద్దరూ అన్నదమ్ములే. తల్లులు వేరైనా తండ్రి ఒక్కరే. తండ్రి రక్తాన్ని సమానంగా పంచుకున్నారు కానీ ఆస్తిని సమానంగా పంచుకోలేకపోయారు. కూర్చుని మాట్లాడుకుంటే పోయేదానికి కోర్టు దాకా తీసుకెళ్లారు. తమ్ముడు బతికున్నన్ని రోజులు ఆస్తి తనకు దక్కదనుకున్నాడు. తమ్ముడితో పాటు అతని తల్లిని కూడా చంపేశాడు. ఏలూరు జిల్లాలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. నిద్రలో తల్లి కొడుకు, తెల్లారేసరికి శవాలు. ధనం అన్నిటికీ మూలం అంటారు. డబ్బుతో ఏదైనా అవుతుందా అంటే చెప్పలేరేమో కానీ ఎంత దారుణమైనా జరుగుతుందా అంటే ఈజీగా చెప్పొచ్చు. రక్త సంబంధీకుల రక్తాన్ని కూడా కళ్ళ చూస్తుంది ఈ డబ్బు. అడుగు భూమి కోసం అయిన వాళ్లే 6 అడుగులు తవ్వేస్తారు. ఇప్పుడు ఏలూరు జిల్లాలో కూడా అదే జరిగింది. 40 సెంట్ల భూమి 4 జీవితాలు నాశనం చేసి 2 బలి తీసుకుంది. మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో తల్లి కొడుకుల హత్య తీవ్ర కలకలం రేపింది. 2 పీకలు కోసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతులు భ్రమరాంబ, సురేష్లుగా గుర్తించారు. కుటుంబీకులు, బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్తి కోసమే జంట హత్యలు జరిగినట్లు విచారణలో తేలింది. రొయ్యూరి సుబ్బారావుకు 2 భార్యలు. భ్రమరాంబ రెండో భార్య. అతని కొడుకే సురేష్. మొదటి భార్యకు కూడా ఓ కొడుకున్నాడు. అయితే 2 అన్నదమ్ములకు కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తగాదాలు జరుగుతున్నట్లు పోలీసులకు తెలిసింది. 40 సెంట్ల ఇంటి స్థలం కోసం కోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి. సురేష్ చనిపోతేనే ఆస్తి తనకు దక్కుతుందని భావించిన మొదటి భార్య కొడుకు నిద్రిస్తున్న సమయంలో సురేష్ గొంతు కోసి హత్య చేశాడు. ఇది చూసిన అతని తల్లి కేకలు వేస్తూ బయటికి పరుగులు తీసింది. ఆమెను కూడా కత్తితో గొంతు కోసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి అన్నదమ్ముల్లో ఒక 40 సెంట్లు స్థలం గురించి వివాదం జరిగింది. దాన్ని మొత్తం అన్నగారు తమ్ముడిని అలాగే తల్లిని కూడా 2 కూడా నరికి చంపేయడం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్, గ్రామస్తులు బట్టి మిగతా దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్. అయితే విచారణ చేసి కేసు కట్టి విచారణ చేసి దీంట్లో ఇంకా ఏమైనా ఇది కాకుండా ఇంకేదైనా ఉందా అని చెప్పి విచారణ చేసి దాన్ని వెలికి తీస్తారు. మృతుడు సురేష్ కు భార్య, 2 చిన్న పిల్లలు ఉన్నారు. అత్త, భర్తల మృతదేహాలను చూసి గుండెలు బాదుకుంటోంది. తన పిల్లలను అనాథలను చేశారంటూ ఆమె ఏడవడం అందర్నీ కలచివేసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలున్నా ఎవరికైనా ఆపదొస్తే అందరూ ఒకటవుతారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. 40 సెంట్ల స్థలం కోసం అన్నదమ్ముల బంధం ముక్కలైంది. 2 చావుకి కారణమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.